రైట్. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆఫీస్ ఎండి పుష్పారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి పుష్పారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్. రైట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్స్కి రైట్ ఇప్పుడు ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. దాంట్లో గ్రోత్ ఎలా ఉంటుందండి? తప్పకుండా మేడం. ఎప్పుడైనా కానీ మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా ఫెమిలియర్ ఈ పదం. ప్రతి ఒక్కరికి కూడా గ్రాఫిక్స్ అని అంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైనా ఏ మూవీలో చూసినా, ఏ అడ్వర్టైజ్మెంట్లో చూసినా, ఎక్కడ మనం గమనించినా కానీ డిజైనింగ్కి డే బై డే ప్రయారిటీ ఎక్కువ అవుతుంది. మనం ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్నే కనుక మనం గమనిస్తే మల్టీమీడియా అని, యానిమేషన్ అని, అలానే మనము ఇంకా డిఫరెంట్ పర్యాయ పదాలతో మనం ఇండస్ట్రీస్ని గమనిస్తూ ఉన్నాము. బట్ వాట్ ఈస్ దిస్ మల్టీమీడియా? మల్టీమీడియాలోనే మనం మల్టిపుల్ మీడియాస్ అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ మీడియాస్లో మనం పబ్లిషింగ్ సెక్టార్కి సంబంధించిన ప్రెస్ మీడియాని తీసుకున్నా, ఎలక్ట్రానిక్ మీడియాని తీసుకున్నా, వెబ్ మీడియాని తీసుకున్నా, ఇటువంటి డిఫరెంట్ మీడియాస్లో మనం ప్రధానంగా చేసేది ఏంటంటే కమ్యూనికేషన్ని పాస్ చేయడం. ఒక కంటెంట్ని, ఒక ఇన్ఫర్మేషన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఒక టార్గెట్ ఆడియన్కి అనేది మనకి ఇంపార్టెంట్. అటువంటి టార్గెట్ ఆడియన్ రీచ్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా చెప్పాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎంత విజువలైజ్డ్గా మనము ఎంత అట్రాక్టివ్గా అవతల వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్కి అది రీచ్ అవ్వగలిగితే మనకు అంత ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఉంటుందనేది అందరికీ తెలిసింది. సో అలా మనం విజువలైజ్డ్గా చేయడాన్ని విజువల్ కమ్యూనికేషన్ అని అంటారు. ఈ విజువలైజ్డ్ కమ్యూనికేషన్ అనేది ఎలా సాధ్యమవుతుంది? అది బై యూజింగ్ ఆఫ్ టెక్స్ట్ అని, వీడియో అని, ఆడియో అని, గ్రాఫిక్స్ అని, ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి బై యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ యాజ్ వెల్ as మల్టీమీడియా సాఫ్ట్వేర్స్, మనం డిఫరెంట్ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి ఈ టెక్స్ట్ని, ఇమేజ్ని కానీ, ఆడియోని కానీ, వీడియోని కానీ మనం డిఫరెంట్ డిజైనింగ్తోనూ, గ్రాఫిక్స్తోనూ బిల్డ్ చేసి అట్రాక్టివ్గా, ఎఫెక్టివ్గా ఉండేటువంటి విజువల్ కమ్యూనికేషన్ని మనం బిల్డ్ చేస్తాము. అటువంటి విజువలైజ్ కమ్యూనికేషన్ని బిల్డ్ చేసేదే ప్రధానమైనటువంటి మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ యొక్క ప్రత్యేకత అండి. ఎవరైతే స్టూడెంట్ ఈ మల్టీమీడియా అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా మనకి మార్కెట్లో డిఫరెంట్ ఈ రంగాలైనటువంటి మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో ఆర్కిటెక్చర్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అలానే మనకి ఎంటర్టైన్మెంట్లో అందరికీ తెలిసినటువంటి టెలివిజన్, ఫిలిం, గేమింగ్ రంగాల్లో మనం ఎక్కడైనా కానీ మనం ఇండస్ట్రీస్ గమనించినప్పుడు ఎటువంటి ఇండస్ట్రీలో కూడాను మల్టీమీడియా అనేది ఉపయోగం లేదనేటువంటిది లేదనే చెప్పొచ్చండి. రైట్ పుష్పారెడ్డి గారు, విజువల్ మీడియా యానిమేషన్ కోర్సులో చేరాలి, లోకి వెళ్ళాలని పాత్రలోకి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ఎప్పుడైతే మనం మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్లో మంచి కెరీర్ ఉంది, మార్కెట్లో అన్ని రంగాల్లో కూడాను, అన్ని ఫీల్డ్స్లో కూడా దీని యూసేజ్ అనేది ఎక్కువగా ఉంది, మల్టీమీడియా ప్రొఫెషనల్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉందన్నప్పుడు ఆటోమేటిక్గా మనం గమనించాల్సింది ఏంటంటే దీనిలో కెరీర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటేనే ఇది కంప్యూటర్తో సంబంధమైనటువంటి కోర్సు. అంటే మేజర్ మనకి ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఇంతగా చేంజ్ అవ్వడానికి కారణమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని గమనించుకుంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా అందులో ఉన్నటువంటి భాగమే. యాజ్ పర్ నాస్కామ్ రిపోర్ట్స్ని కానీ, మనం సిఎస్ఐ రిపోర్ట్స్ని కానీ గమనిస్తే, అప్కమింగ్ కంటెంట్ని అండ్ అవుట్సోర్సింగ్ ఫెసిలిటీస్ని గమనిస్తే మనకి చాలా మంచి కెరీరు అండ్ ఫ్యూచరు అనేది ఈ మల్టీమీడియా కంప్యూటర్ గ్రాఫిక్స్లో కనబడుతుందండి. అండ్ స్టూడెంట్ ఎవరైతే ఇంత మంచిగా కెరీర్ ఉండి ఈ ప్రొఫెషన్ వైపు రావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడాను మేజర్గా ఉండేటువంటి డౌట్ ఏంటంటే మనం ఈ ఫీల్డ్లోకి రావాలి ఉంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి? జనరల్గా మనం ఎప్పుడైతే ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అండ్ క్రియేటివ్ వైపు వెళ్ళాలి అంటే మనం ఆటోమేటిక్గా ఆలోచించేది మనం క్రియేటివ్గా ఉన్నామా, లేదు మనకి డ్రాయింగ్ ఇన్నోవేషన్ స్కిల్స్ ఉన్నాయా, ఉంటేనే మనం ఇటువైపు రావాలా, ఇటువంటి డిఫరెంట్ అపోహలతో, అలానే ఇది ఎప్పుడైతే మల్టీమీడియా అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది చాలా క్రేజ్తో ఉన్నటువంటిది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే ఇది కాస్ట్లీ ఫీల్డ్ అనేటువంటి ఒక అపోహతో స్టూడెంట్ ఉండిపోతాడు. బట్ కానీ మేజర్గా ఎవరైతే ఈ ఇండస్ట్రీ వైపు రావాలనుకుంటారో వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అనేది ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్. అది కెరీర్తో కూడినటువంటి ప్యాషనేట్గా ఉండేటువంటి ఇంట్రెస్ట్. అలానే ఎప్పుడైతే మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది చూస్తుంటామో ఒక గ్రాఫిక్ అనేది అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ మన అవుట్పుట్ని తెచ్చుకునేటువంటి ఫీల్డ్. సో ఖచ్చితంగా కూడా స్టూడెంట్ ఒక హార్డ్ వర్కర్ అయ్యి కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయగలిగి ఒక అవుట్పుట్ని పేషెన్స్తో ఇవ్వగలిగితే ఈ 3 క్వాలిటీస్తో స్టూడెంట్ ఇక్కడ వరకు లిమిట్ అని తెలియకుండా ఉండేటువంటి ఎంతవరకైనా కానీ స్కై ఈజ్ ద లిమిట్ అనే లెవెల్లో తన కెరీర్ గ్రోత్ అనేది చేసుకోవడానికి వీలుంటుంది. రైట్ అండి, ఫస్ట్ కాల్ తీసుకుందాం. కృష్ణ నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, ఓకే, హలో. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే, మీరు ఇప్పుడు కోర్సెస్ గురించి చెప్పారా? కోర్సెస్ ఎలా ఉంటాయండి? వాటి ఇక్కడ ఏదైతే క్వాలిటీస్ మనం స్టూడెంట్ని గమనించామో ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్ అని అన్నాము. సో ఈ 3 క్వాలిటీస్ అనేది మన చేతిలో ఉన్నటువంటిదే. మనమేమి ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి డ్రాయింగ్స్ లేకపోతే క్రియేటివిటీ ఇలాంటివి ఉండాలనేటువంటిది రూల్ అనేది లేదనేది చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే స్టూడెంట్ ఈ మేజర్ క్వాలిటీస్ తనకున్నట్లయితే ఈ ఇండస్ట్రీ వైపు రావచ్చు. బట్ రావాలనుకునేటప్పుడు ఒక ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళిపోయాము, ఒక 3 నెలల కోర్స్ నేర్చుకున్నాము, 6 నెలల కోర్స్ చేసుకున్నాము, దీంతో సరిపోతుంది అనేటువంటి రంగం కాదనే చెప్పాలి. ఇప్పుడు మనం క్వాలిఫైడ్ స్కిల్డ్ ప్రొఫెషనల్గా రెడీ అవ్వాలి అండ్ అది మనకి ఫర్ ఎవర్ లైఫ్లో ఉపయోగపడాలి
అని అంటే మనకు ఒక క్లారిటీ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. మనం ఇండస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్గాను, చాలా ఉద్యోగ అవకాశాలతోనూ, ఉపాధి అవకాశాలతోనూ చాలా ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎంచుకునే కోర్సు విధానము, అలానే మనం అక్కడ తీసుకునేటువంటి లైక్ టెక్నికల్ ఫ్యాకల్టీస్ కానీ, అలానే మనం ఏ సాఫ్ట్వేర్స్ని మనం అందులో ఇన్వాల్వ్ చేసుకుంటున్నాము, ఏ స్పెషలైజేషన్ వైపు వెళ్ళాలనుకుంటున్నాము, ఏది టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్నాము అనేటువంటి మనకు ఒక క్లారిటీ ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఉన్నటువంటి బెస్ట్ సెగ్మెంట్స్లోంచి ఒక మనకి క్వాలిటీస్కి సూట్ అయ్యేటువంటి వింగ్ని తీసుకొని మనం అందులో పర్ఫెక్ట్గా కనుక రెడీ అవ్వగలిగి దానితో క్వాలిఫికేషన్స్ గనక, అలానే ఇప్పుడు మనకి క్వాలిఫికేషన్ అనే విషయాన్ని ఎందుకు మనం ఇంత స్ట్రెస్ చేయడం జరుగుతుందని అంటే మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ డిప్లొమాస్ మీద ఆధారపడి ఒక వండర్ఫుల్ కెరీర్ ఉండిపోతుంది అని అంటే అది మనం కొంతవరకు మాత్రమే చెప్పగలం. అందరికీ అది సాధ్యం కాదనే చెప్పాలి. సో ఎప్పుడైతే మనం క్వాలిఫైడ్గా ఉన్నప్పుడు అండ్ ఈ ఫీల్డ్కి రెలవెంట్గా ఉండే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మనకి మరింత పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ఇక్కడ మేము ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఒక కాలేజ్ ఓరియంటెడ్గా మేము బిల్డ్ చేయడం జరిగిందండి. స్టూడెంట్ 10th క్లాస్ దగ్గర నుంచి మనం ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతో తను ప్లాన్ చేసుకుంటాడు కెరీర్ని. అలానే పేరెంట్స్ కూడా మోర్ వరీడ్ అబౌట్ ఆఫ్టర్ 10th వరకు మనకి రెగ్యులర్ ఎడ్యుకేషన్లోనే మనం బిజీగా ఉంటాం. ఇక్కడ మనం చూస్ చేసుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, మన పిల్లలకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళని తీసుకుని ఎటువైపు పంపిస్తే వాళ్ళ కెరీర్ అనేది సెక్యూర్డ్గాను స్టేబుల్డ్గాను ఉంటుంది అనేటువంటి మీమాంసతో మనం వెతుకుతూ ఎటువంటి రంగం అయితే బాగుంటుందనేది వెతుకుతూ ఉంటాం. ఇలా మనం చూసేటప్పుడు జనరలైజ్డ్ ఎడ్యుకేషన్ని కొంచెం పక్కకి జరిపి మనం జాబ్ ఓరియంటెడ్గా మనం అల్టిమేట్లీ కెరీర్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ కెరీర్ ఓరియంటెడ్గా ఎటువంటి ప్రొఫెషన్ ఉంది అనేది గమనిస్తే మల్టీమీడియా అనేది ఫస్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి. కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్ డిమాండ్స్ నో లాజికల్ థింకింగ్, నో ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషనల్ బుకిష్ నాలెడ్జ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ రిక్వైర్స్ ఇంట్రెస్ట్, హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్ ఓరియంటెడ్. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ అన్నింటితో మనం బిల్డ్ చేసుకోగలిగితే బ్యూటిఫుల్ కెరీర్ ఉంటుంది. రైట్ అండి. ప్రకాశం జిల్లా నుంచి చంద్రశేఖర్ కాల్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, పుష్పారెడ్డి గారితో మాట్లాడండి, అలాగే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి డైరెక్ట్గా మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. మేడం నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. వెరీ గుడ్. ఎలా ఉంటుందండి? తప్పకుండానమ్మా. సో ఆల్రెడీ నేను చెప్తున్నది అదే, ఒక 10th క్లాస్ దగ్గర నుంచి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ మనం ఈ ఇండస్ట్రీ వైపు అలానే ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఓరియంటెడ్గా సెటిల్ అవ్వాలనుకునేటప్పుడు ఎలాంటి కోర్సెస్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు దీనికి ఉండేటువంటి రిలవెంట్ ఎడ్యుకేషన్ని ప్లాన్ చేసుకుంటూ మనకు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఆల్రెడీ బీకామ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు బీకామ్ అవ్వగానే ఆర్ఎల్స్ బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి బీకామ్ చేతిలో సర్టిఫికేట్ వచ్చే టైంకి మీరు ఒక కెరీర్ని పర్ఫెక్ట్గా సెటిల్ చేసుకోవాలంటే హై అండ్ డిప్లొమా స్పెషలైజేషన్ కోర్సెస్ని తీసుకోండి. ఇక్కడ మేము ప్రొవైడ్ చేసేటువంటి హై అండ్ డిప్లొమా కోర్సెస్ అనేది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మీకు వస్తూ అలానే ఇది మీకు అకాడమిక్గాను అలానే ఇటు ఇండస్ట్రీ ఓరియంటెడ్గా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్తోని ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడున్నటువంటి హై అండ్ డిప్లొమా ప్రోగ్రామ్స్లో మాయా అండ్ గేమింగ్ అని, అలానే విజువల్ ఎఫెక్ట్స్ అని, ఫిల్మ్ అండ్ వీడియో ఎడిటింగ్ అని, అలానే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ టెక్నాలజీ అని 4 మేజర్ ప్రోగ్రామ్స్ మేము ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు లాజికల్ థింకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉండి అండ్ యూ వాంటెడ్ టు బి ఏ డెవలపింగ్ సైడ్ అని అనుకుంటే కనుక మీకు గేమింగ్ అనేది ఫస్ట్ చాయిస్గా చెప్పచ్చండి. లేదు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు కంటెంట్ ఇంట్రెస్టెడ్గా ఉండి అలానే విజువల్ ఎఫెక్ట్స్ని కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, స్పెషల్ ఎఫెక్ట్స్ వీటన్నింటి మీద ఇంట్రెస్ట్ ఉంటే అడ్వాన్స్డ్గా 3D సినిమా ఓరియంటెడ్లో ఇప్పుడు మనకు అప్కమింగ్లో అంతా కూడా స్టీరియోస్కోపిక్ మూవీస్ అలానే స్టీరియోస్కోపిక్ ఛానల్స్ అనేది స్టీరియోస్కోపిక్ గేమింగ్ అనేది మనకు ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ 3D సినిమా స్టీరియోస్కోపిక్ విజువల్ ఎఫెక్ట్స్ ఓరియంటెడ్గా ఉండేటువంటి గ్రాఫిక్స్ని మేము డిఫరెంట్ మాడ్యూల్స్తో మీకు కంప్లీట్గా విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ అవ్వగలిగేటువంటి పొజిషన్గా డిమాండెడ్గా ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలానే ఇమ్మీడియట్గా మనము సెటిల్ అవ్వాలి అనుకునేటప్పుడు ఎడిటింగ్, ఇప్పుడు మనకి టెలివిజన్ ప్రొడక్షన్లో మనం గమనిస్తే డిఫరెంట్ ఛానల్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని వితౌట్ పోస్ట్ ప్రొడక్షన్ వితౌట్ ఎడిటింగ్ అనేది అవుట్పుట్ బయటికి రాదు. సో అటువంటి సెక్టార్ని మనం గమనించుకోగలిగితే ఫిల్మ్ ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ అందులో స్పెషలైజేషన్ చేయడం వల్ల మనం అటువైపు వెళ్ళొచ్చు. అలానే కొంతమంది ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ వైపు అలానే లైక్ డిఫరెంట్ సీరియల్స్ని బిల్డ్ చేయాలి లేకపోతే డాక్యుమెంటరీస్ని బిల్డ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళకి ఫిల్మ్ అండ్ టెలివిజన్ రంగంలోకి వెళ్ళాలి అని ఆసక్తిగా ఉన్న వాళ్ళకి డైరెక్షన్ అలానే సినిమాటోగ్రఫీ అలానే మీకు అడ్వాన్స్డ్గా మోషన్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ ఈ 4 మాడ్యూల్స్తో మేము రాఫ్ట్ వారి సౌజన్యంతో రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ వారి అసోసియేషన్తో మేము ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుందండి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఈ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి 4 డిప్లొమాస్లో మీరు సెలెక్ట్ చేసుకొని అందులో మీరు స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్ ప్లేస్మెంట్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి. రైట్ అండి. శివనాగేశ్వరరావు గారు భువనేశ్వర్ నుంచి కాల్ చేస్తున్నారు. శివనాగేశ్వరరావు గారు మాట్లాడండి పుష్పారెడ్డి గారితో. నాగేశ్వరరావు గారు చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి.
మేము భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నాము. యా చెప్పండి సార్. లేడీస్ కి హాస్టల్లో వస్తే ఉందమ్మా మన దగ్గర. తప్పకుండానండి, ఎందుకంటే ఈ రంగంలోకి వచ్చే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది లేడీస్ విల్ బి ఇంట్రెస్టెడ్. వై? బికాస్ ఎందుకంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి కలర్స్ మీద కానీ డిజైన్సింగ్స్ మీద కానీ అండ్ ఎటువంటి ఇతర అవిగేషన్స్ కంపారిటివ్లీ ప్రాబబిలిటీతో గమనిస్తే ఆడపిల్లలు ఏంటంటే మోర్ కాన్సన్ట్రేటివ్ ఉంటుంది. సో ఈ చాలా కంపెనీస్ కూడాను గ్రాఫిక్ డిజైనర్స్ గాను, వెబ్ డిజైనర్స్ గాను, యానిమేటర్స్ గాను, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గాను ప్రిఫర్ చేసుకునేటప్పుడు లేడీస్కి హై ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ హాస్టల్ ఫెసిలిటీస్తోనూ అండ్ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెక్యూర్డ్గా ఉండే విధానంతో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. రైట్ అండి, మీది ఫస్ట్ మీడియా కాలేజ్ మొత్తంగా, అలాగే రామోజీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకాడమీతో మీరు కలిసి ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్స్ అందిస్తారు. సో ఆ కోర్స్ డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈవెన్ లైక్ ప్రతి ఒక్కరికి కూడా ఫిలిం అంటే అంతకంటే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ లేదు అనేటువంటిది. మనం ఏ విధానానికి చెందిన ఏ ఏజ్కి చెందినా కానీ వీఆర్ ప్యాషనెట్ టువర్డ్స్ అండ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఫిలిం. సో దాని తర్వాత ఏదైనా అని చెప్పొచ్చు. సో అటువంటి ఫిలిం మేకింగ్ వైపు ప్రతి ఒక్కరూ రావడానికి కేవలం ఏంటంటే భయం ఒక్కటే అడ్డం అని చెప్పచ్చు. సో అటువంటి భయం ఎందుకు అని అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా కెరీర్లో సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది అనేటువంటి ఒక భయంతో పేరెంట్ పిల్లల్ని ఆపడం జరుగుతుంది. ఈవెన్ పిల్లలు కూడా వాళ్ళు సెటిల్ అవ్వాలి, అల్టిమేట్లీ కెరీర్లో వాళ్ళు ఎర్న్ చేసుకోవాలి. కాబట్టి ఈవెన్ వాళ్ళు రావడానికి కూడా అది ప్రవృత్తిగా ఎంచుకున్నారు కానీ వృత్తిగా ఎంచుకోవడానికి ధైర్యం చాలట్లేదు. సో అలా మనం గమనించుకున్నప్పుడు ఏంటంటే అలాంటి భయాలు తొలగే విధంగా మేము రామోజీ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్తో అక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్ అందరికీ తెలిసిందే. బికాస్ ఇట్ ఈస్ ఫిలిం సిటీలో మనం రెగ్యులర్గా గమనిస్తే ఈవెన్ 6 to 10 రెగ్యులర్ ప్రొడక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ట్యూటర్స్ కానీ ఆల్మోస్ట్ లైక్ 2 to 4 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉండి ఈవెన్ FTI పూణే నుంచి కూడా వచ్చిన వాళ్ళు అక్కడ ఉండడం జరిగిందండి. సో ఆ విధంగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్తో పర్ఫెక్ట్ లైక్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్తో అలానే ఎక్కువగా మనకి ఎవరైతే ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి టెక్నికల్ ఫ్యాకల్టీస్ అనుబంధంతో ఉన్నటువంటి బెస్ట్ రాఫ్ట్ కాబట్టి మేము వారితో అసోసియేట్ అయ్యి ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మేము ప్రొవైడ్ చేసేటువంటి డిగ్రీ ప్రోగ్రామ్ అనేది చాలామంది ఫిల్మ్ మేకింగ్ అండ్ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్గా అవ్వాలి, డైరెక్టర్గా సెటిల్ అవ్వాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పచ్చండి. ఇందులో మేము UGC రికగ్నైజ్డ్ కాల్ యూనివర్సిటీ నుంచి BFTT బ్యాచిలర్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీ విత్ డైరెక్షన్ స్పెషలైజేషన్తో మేము 3 years డిగ్రీ ప్రోగ్రామ్ని ఇవ్వడం జరుగుతుందండి. ఈ 3 years డిగ్రీ ప్రోగ్రాంలో కంప్లీట్ కాన్సెప్చువల్ నాలెడ్జ్ నుంచి అంటే హిస్టరీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ సెక్టార్ నుంచి ఇప్పుడున్నటువంటి అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్లో అప్కమింగ్ స్టీరియోస్కోపిక్ అండ్ రన్నింగ్ స్టీరియోస్కోపిక్ మూవీస్ వరకు కూడా విత్ కంప్యూటరైజ్డ్ గ్రాఫిక్స్ని యూజ్ చేసి ఎంత టెక్నికల్ ఎంత సాంకేతికతను ఇన్వాల్వ్ చేసి మనం అవుట్పుట్ని తీసుకురాగలుగుతున్నామో అన్ని విధాలని జోడించి ఇటు ఇండస్ట్రియల్గాను అలానే అటు మనకి కాలేజ్ ఓరియంటెడ్గా డిగ్రీని గెయిన్ చేసుకునే విధంగా ఒక స్టూడెంట్ బయటకు వచ్చేటప్పటికే విత్ ఇంటర్న్షిప్ అంటే ఫస్ట్ 2 years మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ 2 years చెప్పి థర్డ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ గాను వారికి ఒక టెలివిజన్ సెక్టార్లో కానీ అలానే ఫిలిం కానీ అడ్వర్టైజింగ్ సెక్టార్లో కానీ వారి క్యాపబిలిటీని బట్టిని అలానే వారి ఇంట్రెస్ట్ని బట్టిను వాళ్ళని అందులోకి పంపించి 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అయ్యేటప్పటికి వాళ్ళు క్వాలిఫికేషన్తోనూ అలానే సబ్జెక్టుతోనూ ఎక్స్పీరియన్స్తోనూ బయటికి వచ్చే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగిందండి. ప్రొద్దుటూరు నుంచి హిమబిందు గారు కాల్ చేస్తున్నారు. హిమబిందు గారు. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా గుడ్ ఈవినింగ్ అండి. ఫీజు అంతా ఎంత పడుతుంది మ్యామ్? సి హిమబిందు గారు, ఇక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్సెస్ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ లాక్స్ టుగెదర్ అనేది ఫీజు ఉంటుంది అనేదండి. కానీ ఇక్కడ మేజర్గా ఎందువల్ల కాస్ట్లీ ఉంటుంది అనేది తీసుకునేటప్పుడు మనం ఎటువంటి సాఫ్ట్వేర్స్ని చూస్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అమ్మా. సో మనం ఎటువంటి కోర్సెస్లో ఎటువంటి సాఫ్ట్వేర్స్ని గెయిన్ చేసుకున్నాం ప్రతి దానిలో కూడా ప్రతి సెగ్మెంట్లోనూ అది మీరు గ్రాఫిక్ డిజైనింగ్ తీసుకోండి, వెబ్ డిజైనింగ్ తీసుకోండి, జనరలైజ్డ్ మల్టీమీడియా తీసుకోండి, యాడ్ మేకింగ్ తీసుకోండి, అలానే ఫిల్మ్ ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, 3D యానిమేషన్ ఇటువంటి డిఫరెంట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ కానీ డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ గమనిస్తే ప్రతి లెవెల్లో కూడా మేము మిడిల్ లెవెల్, బేసిక్ లెవెల్, అడ్వాన్స్డ్ గాను 3 విభాగాల్లో మేము కోర్సుని ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వారి యొక్క లైక్ ఆర్థిక పరిస్థితిని బట్టి ఫైనాన్షియల్ ఎబిలిటీని బట్టిను వారు ఏ విధంగా వాళ్ళు సెటిల్ అవ్వాలి అనుకుంటే వారి టైం అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మా దగ్గర తీసుకుంటే కనుక మినిమం లైక్ 7,500 నుంచి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 2 lakh 3 lakh ప్రోగ్రామ్స్ వరకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. మేము స్టూడెంట్ ప్రతి ఒక్కరికి చెప్పేది అండ్ సిన్సియర్గా రిక్వెస్ట్ చేసేది కూడా మీరు కేవలం బడ్జెట్ అనే కాన్సన్ట్రేషన్తో కాకుండా మీ టైం అండ్ యాజ్ వెల్ as మీ ఫ్యూచర్ కాన్సన్ట్రేషన్లో మీ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ మినిమం ఆర్ మాక్సిమం వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ క్యాపబిలిటీస్ని పర్ఫెక్ట్గా ఆప్టిమమ్ లెవెల్ యూటిలైజేషన్తో మీరు ప్రోగ్రామ్ని ఎంచుకోగలిగితే మీరు 100% సక్సెస్ఫుల్గా ఉండడానికి స్కోప్ ఉంటుంది. రైట్. అలాగే పాస్, ఫెయిల్, యావరేజ్ ఎవరికైనా ఏ స్టూడెంట్స్ కైనా కూడా మంచి కెరీర్ ఉంటుంది అంటున్నారు. ఎలా సాధ్యం అది?
ప్రతి ఒక్కరికి కూడా ఒక మెరిటోరియస్గా ఉన్న స్టూడెంట్ గురించి ఎవరికి బెంగ ఉండదండి. సో వాళ్ళు ఏదైతే ఎంపీసీ తీసుకొని లేకపోతే ఆ తర్వాత ఇంజనీరింగ్లో టాప్ లెవెల్ క్యాంపస్ రిక్రూట్మెంట్ నుంచి జనరలైజ్డ్గా వెళ్ళిపోతారు. అలానే మనం బైపీ తీసుకుంటే ఎంబీసీని లేకపోతే ఎంబీబీఎస్ చేసుకొని అటువైపు వెళ్ళి, బట్ వాట్ అబౌట్ లైక్ ఆ టాప్లో ఉన్నటువంటి 20% క్రీమ్ని తీసేస్తే రిమైనింగ్ 80% ఫ్యూచర్ ఏంటి? అలానే 80%లో రిమైనింగ్ లాస్ట్ ఉన్నటువంటి 40% పీపుల్ ఏం చేయాలి? ఆ స్టూడెంట్స్ ఏంటి? వాళ్ళు ఫ్రెండ్స్ కానీ లేకపోతే జనరలైజ్డ్ ఒక ప్రెస్టీజియస్గా కానీ మనం జనరల్ ఎడ్యుకేషన్కి ప్రిఫర్ చేసేయడం జరుగుతుంది. బట్ దాన్ని కొంచెం పక్కన పెట్టి మన అల్టిమేట్లీ ఎడ్యుకేషన్ యొక్క పరమార్థం మనం సెక్యూరైజ్డ్గా సెటిల్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈరోజు ఎలా అయిపోయింది, లెర్నింగ్ ఈజ్ ఫర్ ద ఎర్నింగ్ సేక్ అనే టైప్లో మేజర్. ముందు అక్కడ సాటిస్ఫై అయితే కానీ ఎర్నింగ్ లెవెల్లో, తర్వాత మనం పర్సనల్ సాటిస్ఫాక్షన్ కానీ ఇవన్నీ. సో మానిటరీగా మనం రిక్వైర్మెంట్ అనేది ఉంది కాబట్టి మనం ఎంచుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకునేటప్పుడు 10th క్లాస్ దగ్గర నుంచే మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ని ఒక్కసారి ఆలోచించి స్టూడెంట్కి ఉన్నటువంటి లైక్ వాళ్ళ క్యాపబిలిటీస్ని, తను 40%లో ఉన్నాడా 60%లో ఉన్నాడు, వీ నెవర్ కామెంట్ ఆన్ 80% మోర్ దాన్ స్టూడెంట్స్. వాళ్ళు ప్యాషనెట్గా ఉన్నట్లయితే కనుక అల్టిమేట్లీ వీఆర్ వెల్కమ్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. బట్ ఏదైతే 50% బిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ 60%లో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఆఫ్టర్ వాళ్ళు డిగ్రీ తర్వాత కానీ పీజీ తర్వాత కానీ ఆర్ బీటెక్స్ తర్వాత కానీ ఎటువంటి కెరీర్ ఉంటుందని ముందే ఒక విధంగా ఆలోచించి వాళ్ళని గైడ్ చేసుకోగలిగితే మీరు అండ్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ బోత్ ఇద్దరు కూడా టెన్షన్ పడాల్సిన పరిస్థితులు అనేది లేకుండా ఈవెన్ 10th తర్వాత ఇంటర్మీడియట్ CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రోగ్రామ్తోనూ, అలానే డిగ్రీలో BSc అలానే BFTT ఫిల్మ్ మేకింగ్ అండ్ యానిమేషన్ ప్రోగ్రామ్స్తోనూ, పీజీలో MBA మీడియా మేనేజ్మెంట్ అండ్ MSc ప్రోగ్రామ్ గ్రాఫిక్స్తోనూ మేము ఇలా డిఫరెంట్ ప్లానింగ్స్తో డిఫరెంట్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఓరియంటెడ్తో ఇవ్వడం జరుగుతుందండి. సో మనం కరెక్ట్గా మనకు ఉన్నటువంటి క్యాపబిలిటీస్, ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని రెండింటిని మ్యాచ్ అవుట్ చేసుకొని మనం ఫామ్ చేసుకోగలిగితే ఎప్పుడు మనకి ఫెయిల్యూర్ అనేది ఉండదు. అది ఎక్కడో 10th క్లాస్లో మనం ఫెయిల్ అయ్యాము ఇంకా జీవితంలో మనం పైకి రాము అని అనుకుంటే అది మన ప్లానింగ్ మీదే మిస్టేక్ ఉంటుంది కానీ బట్ నాట్ కరెక్ట్ ఎగ్జిక్యూషన్. రైట్ అండి. రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు మేడం అడగండి మీ డౌట్ ఏంటో పుష్పారెడ్డి గారిని. ఓకే రాజు గారు చెప్పండి. ఓకే, కాల్ కట్ అయిందండి. సో మీరు ఇందాక కాలర్ కూడా అడిగారు గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది. సో మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు గర్ల్స్ బాయ్స్ రేషియో ఎలా ఉంటుంది, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇక్కడ ఏంటంటే మనము అసలు వాటిని మ్యాచ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్గా ఉండే ఫీల్డ్. బట్ గర్ల్స్ వైపు ఆలోచిస్తే ఏంటంటే ఎప్పుడైతే ఫిలిం అండ్ టెలివిజన్ అనగానే ఎంతవరకు అనేటువంటి ఒక చిన్న భయం అనేది మన జనరల్ సొసైటీలో ఉన్నటువంటిది. బట్ యాజ్ ఇట్ ఈస్ టెక్నికల్ ఫీల్డ్ అనే ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే అక్కడ ఎటువంటి వీఆర్ నాట్ గోయింగ్ ఆన్ ద స్క్రీన్, వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ స్క్రీన్. సో అటువంటిప్పుడు ఇక్కడ టెక్నికల్గా మనము అది గ్రాఫిక్స్ విభాగంలో వర్క్ చేసామా, యానిమేషన్లో వర్క్ చేసామా, వెబ్ డిజైనింగ్లో వర్క్ చేసామా, ఎడిటర్గా వర్క్ చేసామా, లేదు అల్టిమేట్లీ యూ వర్కింగ్ ఆన్ కెమెరా ఆర్ ఎల్స్ ఎనీ అదర్ టెక్నాలజీ యాజ్ అ ప్రొడక్షన్ కోఆర్డినేటర్ అండ్ ఆల్ దట్. బట్ అక్కడ లేడీస్ అని జెంట్స్ అని ఎక్కడ కూడా యాజ్ మీరు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. ఎవరైనా కానీ చక్కగానే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని అలానే వాళ్ళకు ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ రేషియోస్ని మెయింటైన్ చేసుకుంటూ రాగలిగితే దిస్ ఈస్ ది బెస్ట్ ఫీల్డ్ అని చెప్పచ్చు. మీరు కూడా వాళ్ళకి రోల్ మోడల్. ఎస్, థ్యాంక్ యూ. మరి వాళ్ళ తల్లిదండ్రులకు మీరు కౌన్సిలింగ్ ఇస్తారా? మరి వాళ్ళకి వచ్చిన నేను ఎప్పుడు నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని గమనిస్తే నేను స్టూడెంట్ కంటే పేరెంట్కి వాల్యూ ఇస్తానండి. వై? బికాస్ పేరెంట్ అనే వాళ్ళకి కేవలం ఈరోజు ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి దాన్ని మళ్ళీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు సెటిల్ అయితే కానీ వీళ్ళు సక్సెస్ఫుల్గా ఫీల్ ఈవెన్ బీయింగ్ ఏ పేరెంట్ నా ఆలోచన కూడా అలానే ఉంటుంది ఖచ్చితంగా. సో అటువంటప్పుడు వరి అనేది మనలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ప్లాన్ అవుట్ చేసి ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేయగలిగితే ఏ పిల్లలు కూడాను రాంగ్ ట్రాక్లోకి వెళ్ళడనేటువంటిది నా అభిప్రాయం. సో ఎవరైనా స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు కూడాను మేము ఖచ్చితంగా చెప్పేది మా పేరెంట్స్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు మమ్మల్ని ఫోర్స్ఫుల్గా పంపిస్తున్నారు అంటే ఫస్ట్ పేరెంట్కి మీరు ఏమనుకుంటున్నారు, మీ దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఏంటి అనేది మీరు ఎడ్యుకేట్ చేయడం. మన వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతే హౌ కెన్ వీ బ్యాటిల్ విత్ అవుట్ సైడ్ సొసైటీ. ఎస్ మరో కాలర్ శ్రీనివాస్ కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మేడం అడగండి మీ డౌట్ ఏంటో. పుష్పారెడ్డి గారు ఉన్నారు. ఓకే మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. పుష్పారెడ్డి గారు అండి? అవునండి, పుష్పానండి, చెప్పండి మేడం. మీతో ఇది యానిమేషన్ కూడా ఉందా మేడం? మల్టీమీడియా? అవునండి, ఇక్కడ మేము యానిమేషన్, గ్రాఫిక్స్, ఫిలిం అండ్ టెలివిజన్ కి సంబంధించినటువంటి పూర్తి ప్రోగ్రామ్స్ అకాడమిక్ గాను డిప్లొమా ఓరియంటెడ్ గానే ఇవ్వడం జరుగుతుందండి. రైట్ అండి. మేడం
మీరు ప్రొవైడ్ చేసే ఇంటర్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి కదా, అవి ఎవరు సర్టిఫై చేస్తారు? మామూలుగా ఉండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో అవి ఈక్వల్ అంటారా? యా, చాలా మంది పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి డౌట్ ఎక్కువగా ఉంటుందండి. బికాస్ ఇన్స్టిట్యూషన్స్ అని అనగానే ఏంటంటే పర్టికులర్ మనం కంప్యూటర్ అనగానే ఒక ఇన్స్టిట్యూషన్స్ అండ్ దట్ టు బి హైదరాబాద్ అని అంటే మెనీ మోర్ ఇన్స్టిట్యూషన్స్కి పుట్టింది పేరు. ఎస్, సో అటువంటిప్పుడు దాన్ని ఇన్స్టిట్యూషన్ అనేది పక్కకు తీసి మనం ఒక కాలేజ్ అండి. ఇక్కడ ఈ కాలేజ్లో మనం కంప్లీట్గా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పీజీ ప్రోగ్రామ్స్ని, డిప్లొమా కోర్సెస్ని, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం జరుగుతుంది. బట్ పూర్తిగా ఈ అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఫిల్మ్ అండ్ టెలివిజన్ అండ్ యానిమేషన్ గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్. ఇక్కడ మేము ప్రొవైడ్ చేసే ఇంటర్మీడియట్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏపీ నుంచి మనకి సర్టిఫై అయినటువంటి జనరలైజ్డ్ ఎంపీసీ అలానే బైపీసీ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయో అదే విధంగా ఇవ్వబడినటువంటి CGA ప్రోగ్రామ్ అండి. CGA అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్. ఇది కంప్లీట్లీ కూడా 2 years ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చేటువంటిది. అలానే మీకు ఎన్రోల్మెంట్, అడ్మిషన్, సిలబస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ బై ఇంటర్మీడియట్ బోర్డ్ ఇట్ సెల్ఫ్. ఈవెన్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు మీరు జనరల్ స్టూడెంట్స్తో ఎంపీసీ, బైపీసీ ఎలా అయితే ఉంటారో వారితోనే కలిసి వారితోనే రిజల్ట్ని షేర్ చేసుకుంటారు. కానీ బట్ ఇక్కడ మీరు చదివేది కంప్లీట్లీ కూడా ఒకేషనల్ వృత్తి విద్యాపరమైనటువంటి CGA ప్రోగ్రామ్, గ్రాఫిక్స్ ప్రోగ్రాము. అలా ఇక్కడ ఇంటర్మీడియట్లోను. అలా డిగ్రీ వచ్చేటప్పటికి UGC, ఎనీ యూనివర్సిటీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై UGC, యూనివర్సల్ గ్రాంట్స్ కమిషన్ అనండి. ఇక్కడ మనకు రికగ్నైజ్ అయితే కానీ మనకు అది అకాడమిక్ గాను ఆ సర్టిఫికేషన్కి వాల్యూ అనేది ఉంటుందండి. సో ఆ విధంగా కూడా మేము కంప్లీట్గా ఇక్కడ BSc యానిమేషన్ ప్రోగ్రామ్ని, BFTT బ్యాచులర్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ టెక్నాలజీని మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా 3 years ప్రోగ్రాంలో కూడాను ఈ 3 yearsలో 1.5 yearని మేము టీచింగ్ పరంగాను, 1.5 yearని ఇంటర్న్షిప్ పరంగాను స్టూడెంట్కి ప్రొవైడ్ చేసి కంప్లీట్గా డిగ్రీ అయ్యేటప్పటికే తను ఒక MNC కంపెనీస్లోను కంప్లీట్గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో, అది యానిమేషన్ అవ్వండి, గేమింగ్ అవ్వండి, ఫిల్మ్ సెక్టర్ ఎక్కడైనా కానీ ఒక కంపెనీలో ఏదైతే మనం సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేటువంటి మల్టీనేషనల్ కంపెనీస్లో ఒక మంచి ప్యాకేజ్లో ఉండే విధంగా మేము డిజైన్ చేయడం జరుగుతుంది. అలానే కొంతమంది పీజీ అయిపోయి ఆర్ఎల్స్ లైక్ పీజీ డిగ్రీ ఓరియంటెడ్గా ఉన్న వాళ్ళు ఉంటారు. వారికి ఉపయోగపడే విధంగా ఏంటంటే కొన్ని డిప్లొమా అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎక్కువగా కూడా ఏంటంటే దట్ ఈస్ ద రైట్ టైం టు గెట్ ఇన్ టు జాబ్ అనే ఆ ఏజ్ కూడాను. సో అటువంటిప్పుడు అక్కడ వాళ్ళకి ఎక్కువగా ఆలోచన ఉంటుంది కాబట్టి జనరల్ ఇందాక కాలర్ లాగా ప్రతి ఒక్కరు BA, BCom, BS కంప్లీట్ చేసేస్తారు. బట్ వాట్ నెక్స్ట్? ఇమ్మీడియట్గా జాబ్కి వెళ్ళాలి, లేదా ఒక పీజీకి వెళ్ళినా కానీ దాన్ని జాబ్తో మిళితం అయితేనే మనకు సెక్యూర్డ్గా ఫీల్ అవుతాము. సో ఆ విధంగా ఉండే విధంగా MSc యానిమేషన్ ప్రోగ్రామ్ని అలానే MBA మీడియా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని మేము ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఈ పీజీ ప్రోగ్రామ్ అనేది 2 years ఉంటుంది. ఈ 2 yearsలో కూడా 1 year స్టూడెంట్కి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ స్పెషలైజేషన్ అనేది కంప్లీట్గా నేర్పించి 1 year ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ ఇచ్చే విధంగా కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టూడెంట్ ఏ క్వాలిఫికేషన్తోనూ ఎటువంటి యాంగిల్లో వాళ్ళు లైఫ్ని మౌల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అనేది క్లియర్గా మాతో డిస్కస్ చేయగలిగితే మేము పర్ఫెక్ట్గా కూడా వాళ్ళకి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఒక బెస్ట్ కోర్స్ కోఆర్డినేటర్గా మాత్రం ఇస్తామని చెప్పొచ్చండి. యా, సాయినాథ్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. సాయినాథ్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా పుష్పారెడ్డి గారితో ఫోన్లో మాట్లాడండి. మేడం నేను విజయవాడ నుంచి మాట్లాడతాను మేడం. చెప్పండి అమ్మా. సాయి, యాడ్ మేకింగ్ ఎలా ఉంది మేడం? దాని ఫీజెస్ అవి ఏంటి? విజయవాడలో చేయవచ్చా? తప్పకుండానమ్మా. మా దగ్గర కంప్లీట్గా కూడా ఇక్కడ స్పెషలైజ్డ్ డిప్లొమా ఇన్ అడ్వర్టైజింగ్ మేకింగ్ అనేది యాడ్ మేకింగ్ అనే ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. మనం జనరలైజ్డ్గా యాడ్ మేకింగ్ కనుక గమనిస్తే మనం ఎక్కడెక్కడ ఉంటుంది అది పబ్లిషింగ్ సెక్టార్లోను, అలానే వెబ్లోను, అలానే మనకి విజువలైజ్డ్ యాడ్స్ అంటే మనం టెలివిజన్స్లోను, మూవీస్లోను యాడ్స్ చూస్తూ ఉంటాం. ఈ విధంగా మూవింగ్ యాడ్స్ ఉంటాయి. ఇలా ఈ యాడ్ మేకింగ్ని గమనిస్తే మనం విజిటింగ్ కార్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం రోడ్ మీద విపరీతమైనటువంటి ఫ్లెక్సీ బోర్డ్స్, అలానే పోస్టర్స్ ఇలాంటివంటి గమనిస్తూ ఉంటాం. ఇవన్నింటిలో కూడా మనము దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కూడా మన కళ్ళు అటువైపు తిప్పుకునే విధంగా వాటి డిజైన్స్ అనేది మనం అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అలా మనం దేన్ని యూజ్ చేస్తాము అంటే ఇట్స్ కంప్లీట్లీ కూడా గ్రాఫిక్స్ డిజైనింగ్. ఇక్కడ దీనికి ఉపయోగపడే ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్స్తో అలానే అడ్వాన్స్డ్గా ప్రొడక్షన్గా వర్క్ చేసినటువంటి ఫ్యాకల్టీస్తో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ వెబ్లో మనం ఇప్పుడు ఎందుకంటే మొత్తం మనకి ప్రపంచం అంతా కూడా చిన్న అగ్గిపెట్టెలా ఇంటర్నెట్ వల్ల మారిపోయిందనడంలో మనకి సందేహం లేదు. సో అటువంటి ఇంటర్నెట్లో ఎనీ వెబ్సైట్ అలానే వెబ్లో మనం యాడ్స్ని డిఫరెంట్ మన ప్రోడక్ట్ గురించి కానీ సర్వీస్ కానీ ఏదైనా కానీ మనం అక్కడ ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అలా మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత మనం అర్థవంతంగా, ఎంత ఎఫెక్టివ్గా మనం ప్రజెంట్ చేస్తున్నాము ఆ సైట్ని కానీ అందులో పోస్ట్ చేసేటువంటి యాడ్ని కానీ అనేది మనకి ప్రయారిటీ. ఆ విధంగా ఉండే విధంగా మేము వెబ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ యాడ్స్ని ప్రిపేర్ చేయడము, సైట్స్ని ప్రిపేర్ చేయడం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం 3D యానిమేషన్ యూజ్ చేసి, 2D యానిమేషన్ యూజ్ చేసి, డిఫరెంట్ వీడియోస్ని మిక్స్ చేసి అన్ని విధాలుగా మనం ప్రొవైడ్ చేయాలి. ఇక ఫైనల్లీ విజువల్ మీడియా, విజువలైజ్డ్ యాడ్స్ని
మనం మోషన్ యాడ్స్ని కనుక మూవ్ చేస్తే అందులో మనకి యానిమేషన్స్ ఉంటాయి, వీడియో ఉంటుంది, ఆడియో ఉంటుంది, టెక్స్ట్ని మనం కొన్ని టైటిల్స్ ప్రిపేర్ చేయాల్సినవి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉపయోగపడే విధంగా ఎడిటింగ్, అలానే మనకి డిఫరెంట్ కాంపోస్టింగ్, మోషన్ గ్రాఫిక్స్ని యూజ్ చేసే విధంగా మూమెంట్ యాడ్స్తోనూ మనం కంప్లీట్గా డిప్లొమా ఇన్ యాడ్ మేకింగ్. మీకు విజయవాడలోనే షాఫ్ట్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే యూ కెన్ ఫైండ్ అవుట్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ యాడ్ మేకింగ్ అమ్మా. రైట్, ఇంటర్ డిగ్రీ డిస్కంటిన్యూ స్టూడెంట్స్ ఉంటారు. అవునండి. కోర్స్ మీరు చెప్పారు 10th ఫెయిల్ అయినా కూడా ఇందులో కెరీర్ ఉంటుందని. అలాగే డిగ్రీ చదువుతూ కూడా ఈ కోర్స్ చేయొచ్చు. ఎస్, తప్పకుండానండి. ఇప్పుడు చాలామంది ఆలోచిస్తాము, ఇప్పుడు కొంతమందికి లేట్గా తెలియచ్చు, లేకపోతే అటువైపు మనకి ఇంకొక రీసోర్స్ ఉండి ఇటువైపు ఇంట్రెస్ట్తో ఉండి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండొచ్చు, ఏ విధంగా అయినా. బట్ అల్టిమేట్లీ ఏంటంటే సెటిల్మెంట్ మనకు ప్రయారిటీ కాబట్టి మనం ఇంటర్మీడియట్ చదువుతున్నాం, డిగ్రీ చదువుతున్నాం, పీజీ ఎక్కడా కూడా టైం అనేది కిల్ అవ్వకుండా రెగ్యులర్గా మనం ఒక 2-3 అవర్స్ కూడా స్పెండ్ చేస్తూ మనం ప్లాన్ చేసుకునే విధానం ఉంటుంది. కాకపోతే ఇక్కడ నార్మల్ ట్రాక్, ఫాస్ట్ ట్రాక్లో కొంత టైం డిఫరెన్సియేషన్ ఉంటుంది, కానీ మనం పెట్టే టైం అవర్స్ ఏదైతే ఉంటాయో దాన్ని బట్టి మనం తీసుకునే కోర్సుని బట్టి మన కెరీర్ ఉంటుందని చెప్పొచ్చండి. ఇక మోరోవర్ డిస్కంటిన్యూడ్ స్టూడెంట్స్ని ఆలోచిస్తే చాలామంది ఇప్పుడు డిప్రెషన్ కానీ, ఈవెన్ పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్స్ బోత్ డిప్రెషన్గా ఉండేటువంటి వాతావరణం కొన్ని యాంగిల్స్లో ఉంటుంది. ఎందుకంటే ఇయర్ వేస్ట్ అయిపోయింది, సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేసినాయి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్. సో దట్ ఏ విధంగా మనం ఇయర్ని యూటిలైజ్ చేసుకోవాలి, కిల్ అయిపోయిందని మనం బాధపడుతూ ఉండే కంటే ఈ పర్టికులర్ ఏదైతే దొరికినటువంటి టైంని బెస్ట్ విధంగా కనుక మనం వాడుకోగలిగితే కనుక ఫ్యూచర్కి మనకి ఇదే నాందిగా మనం వాడుకునేటువంటి అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీడియా కోర్సెస్ యానిమేషన్కి ఎలా ఉంటుంది, అలాగే గర్ల్స్కి బాయ్స్ కూడా ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ దిక్స్ వచ్చి కీప్ వాచింగ్ ఏబియన్ ఆంధ్రజ్యోతి. వెరీ రిపోర్ట్ యు డిసైడ్.